చిన్న గ్లాసుడు కందిపప్పు కుక్కర్లో వేసుకుని 2 సార్లు కడుక్కుందామండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, గోంగూర మా టెర్రస్ గార్డెన్లో పండించుకున్నానండి. వాటితో ఈరోజు నేను పప్పు తయారు చేసుకుంటున్నాను. ఈ నీళ్ళని మొక్కలకు పోసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన గోంగూర వేసుకుని వెల్లుల్లిపాయలు, జీలకర్ర రోట్లో వేసి కచ్చపచ్చగా దంచుకుని ఈ గోంగూర పప్పులో వేసుకోవాలండి. ఈ గోంగూర పప్పుకి ఇదే టేస్ట్ తీసుకొస్తుందండి. స్పూన్ ఉప్పు, స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా వాటరు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందామండి. పప్పు చక్కగా ఉడికిపోయింది, మెదుపుకుందామండి. తాలింపుకి ఒక స్పూన్ నూనె, స్పూన్ నెయ్యి వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని తాలింపు వేగిన తర్వాత పప్పులో వేసుకుందామండి. అంతేనండి, గోంగూర పప్పు రెడీ అయిపోయింది.